ఫ్రెండ్స్, నెమలి మన జాతీయ పక్షి అని మీకు తెలుసు అనుకుంటా. కానీ నెమలిని మన జాతీయ పక్షిగా ఎందుకు ఎంచుకున్నారు? అలాగే మగనెమలి కన్నీరు తాగడం వల్ల ఆడనెమలి నిజంగా గర్భం దాల్చుతుందా? ఇది కాకుండా నెమళ్ళు వర్షంలో మాత్రమే ఎందుకు నాట్యం చేస్తాయి? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాటి సమాధానాలు మీకు తెలియకపోవచ్చు. ఈ వీడియోలో నెమలికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ మేము మీకు చెప్పబోతున్నాము. అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది, కానీ మీకు లైక్ చేయడానికి ఒక్క సెకండ్ కూడా పట్టదు. ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ అవర్ వీడియో. నెమలి మగది కాబట్టి అది గుడ్లు పెట్టదు, కానీ ఆడనెమలి గుడ్లు పెడుతుంది. శ్రావణ మాసం వచ్చిందంటే మగనెమలి ఏడవడం స్టార్ట్ చేస్తుందని, అలా దానికి వచ్చిన కన్నీళ్లను ఆడనెమలి తాగుతుందని, అదే విధంగా గుడ్లు పెడుతుందని మీరు కథల్లో వినే ఉంటారు. అయితే ఇది నిజం కాదు. నిజం ఏంటంటే ఇతర పక్షుల మాదిరిగానే మగనెమలి ఆడనెమలి కలుస్తాయి. ఆడనెమలిని ఆకర్షించడానికి మగనెమలి తన ఈకలను ఇలా విప్పుతుంది. అప్పుడప్పుడు నాట్యం కూడా చేస్తుంది. ఆడనెమలి శారీరక కలయిక కోసం తన కోరికను చూపించగానే అది దూకి దానిపైకి ఎక్కుతుంది. ఈ విధంగా వాటి శారీరక కలయిక కారణంగా ఆడనెమలి గుడ్లు పెడుతుంది. ఇదే గుడ్ల నుండి పిల్లలు పుడతాయి. ఆడనెమలి ప్రతి సంవత్సరం జనవరి మరియు అక్టోబర్ల మధ్య గుడ్లు పెడుతుంది. ఒకేసారి 3 నుండి 5 గుడ్లు పెడుతుంది. గుడ్డును పొదిగించి పిల్లలను పెంచడం ఆడనెమలి మాత్రమే బాధ్యత తీసుకుంటుంది. గుడ్లు పొదిగేందుకు 25 నుంచి 30 రోజుల సమయం పడుతుంది. చిన్నతనంలో మగ ఆడ నెమళ్లను గుర్తించడం చాలా అంటే చాలా కష్టం. మగనెమలి తోక 1 సంవత్సరం వయసు తర్వాత మాత్రమే పొడవుగా పెరగడం ప్రారంభమవుతుంది. నెమలి పిల్లలు స్వల్పంగా మారినప్పుడు వాటి తలపై చిహ్నాన్ని పొందుతాయి. సగటున ఒక నెమలి 20 సంవత్సరాలు జీవిస్తుంది. అత్యంత అందమైన నెమళ్ళు భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి. మొదట అలెగ్జాండర్ ఈ అందమైన పక్షిని గ్రీస్కు తీసుకుని వెళ్ళాడని, దాని తర్వాత దాని జాతులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయని అంటారు. పెద్ద పెద్ద ఈకలున్న నెమళ్ళు చాలా అరుదుగా ఎగురుతాయి. రాత్రిపూట అవి చెట్లపైకి ఎక్కి ఉదయం కాగానే అవి కిందికి వస్తాయి. ఇవి బహిరంగ ప్రదేశాల్లో నివసించడానికి ఇష్టపడతాయి. నెమళ్ళు ఎక్కువగా అడవుల్లో లేదా ఎవ్వరు తిరగని ప్రదేశాల్లో నివసించడానికి ఇష్టపడతాయి. నెమళ్ళ యొక్క ప్రధాన ఆహారం ధాన్యాలు, పండ్లు, కూరగాయలు మరియు కీటకాలు. నెమళ్ళు ఇంకా గడ్డి, జామ, అరటి, టమాటా, పచ్చిమిర్చి మరియు ఎర్రమిరపకాయలను కూడా తినడానికి ఇష్టపడతాయి. అలాగే నెమళ్లకు శాకాహారం మరియు మాంసాహారం రెండూ ఇష్టమే. ఫ్రెండ్స్, నెమలి అందమైన పక్షి మాత్రమే కాదు, హిందూ మతం యొక్క కథలలో కూడా దీనికి ఉన్నత స్థానం ఇవ్వబడింది. ఫ్రెండ్స్, మామూలు నెమలి బరువు 4 నుండి 6 కిలోల వరకు ఉంటుంది. అయితే ఆడనెమలి మగనెమలి కంటే చాలా చిన్నగా దాదాపు 1 మీటర్ పొడవు వరకు ఉంటుంది. నెమలి సైంటిఫిక్ పేరు పావో క్రిస్టటాస్. దీనిని ఇంగ్లీష్లో బ్లూ పికాక్ లేదా పికాక్ అని, ఇంకా సంస్కృతంలో మయూర్ అని పిలుస్తారు. మయూర్ నెమలి కుటుంబంలో మగనెమళ్ళు పరిణామంలో పెద్దవిగాను ఆకర్షణీయంగాను ఉంటాయి. వాటి శరీరం ప్రకాశవంతమైన నీలం రంగులో ఉంటాయి. అలాగే ఆడనెమలి శరీరం గోధుమ రంగులో ఉంటుంది మరియు వాటికి నెమలిలాగా ఆకర్షణీయమైన తోక ఉండదు. మగనెమలి 200 పొడవాటి ఈకలతో అద్భుతమైన తోకను కలిగి ఉంటుంది. ఇవి నీలం, ఎరుపు మరియు బంగారం రంగులతో కూడిన చంద్రవంక ఆకారపు గుర్తులను కలిగి ఉంటాయి. అవి తమ తోకను విల్లు ఆకారంలోకి పైకి చాచి నాట్యం చేస్తాయి. ఫ్రెండ్స్, నెమలిని భారతదేశ జాతీయ పక్షిగా ఎన్నుకోవడం వెనుక దాని అందం ఒక్కటే కాదు, అనేక ఇతర కారణాల వల్ల ఈ స్థానానికి చేరుకుంది. దేశంలోని జాతీయ పక్షిని ఎంపిక చేస్తున్నప్పుడు నెమలితో పాటు అనేక ఇతర పక్షుల పేర్లను కూడా చేర్చారు. కానీ దీన్ని మాత్రమే ఎంచుకోవడానికి చాలా కారణాలున్నాయి. 1961లో రాసిన ఒక వ్యాసంలో ఉత్తర కముందులో భారతీయ వన్యప్రాణి బోర్డు సమావేశం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో సైరస్ క్రేన్, బ్రాహ్మణి కైట్, హంస ఈ 3 పక్షుల గురించి కూడా చర్చ జరిగిందట. కానీ వీటన్నింటినీ కాదని నెమలిని మాత్రమే సెలెక్ట్ చేశారు. ఈ చర్చలో ఎలాంటి గైడ్ లైన్స్ ఫాలో అయ్యారంటే, ఏ పక్షినైతే జాతీయ పక్షిగా సెలెక్ట్ చేస్తున్నారో ఆ పక్షి దేశంలోని ప్రతి ప్లేస్లో ఉండే పక్షిని సెలెక్ట్ చేయాలి. అలాగే ఇంకా నార్మల్ వ్యక్తులు కూడా ఆ పక్షిని ఈజీగా గుర్తుపట్టాలి. ఇంకా గవర్నమెంట్
గవర్నమెంట్కు సంబంధించిన ఒక చిహ్నంలా యూజ్ చేసేలా ఉండాలి. అంతేకాకుండా ఆ పక్షి మన భారతదేశ సంస్కృతికి అద్దం పట్టేలా ఉండాలి. ఇవన్నీ చూసిన తర్వాత నెమలిని జనవరి 26, 1963లో భారతదేశ జాతీయ పక్షిగా అనౌన్స్ చేశారు. ఫ్రెండ్స్, ఇవి నెమలికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందనేది మాకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి పార్ట్ 2 కావాలి అనుకునే వాళ్ళు పార్ట్ 2 అని కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.